హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మార్నింగ్ లేచామా, కప్ కాఫీ తాగామా, బ్రేక్ఫాస్ట్ తిన్నామా, ఆఫీస్కి వెళ్ళామా, ఇదే జీవితం అయిపోయిందండి. జీవితంలో ఎంత కొత్తదనం కోరుకుంటున్నాం. అలాగే మనం తినే ఐటమ్స్ లో కూడా కొంచెం కొత్తదనాన్ని ఆస్వాదిస్తే ఇంకా బాగుంటుంది కదా. అందుకే అండి అప్పుడప్పుడు కొంచెం కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేను చేసే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మీరు కూడా బ్రేక్ఫాస్ట్ గా చేసుకొని తిన్నారే అనుకోండి, చక్కగా రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారు. ఇంతకీ ఏంటి ఐటమ్ అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. నార్మల్ ఐటమ్ అయితే ఇంత ఎగ్జైట్ ఎందుకు అవుతాను చెప్పండి, నాన్ వెజ్ ఐటమ్. ఎస్, సో ఈ రోజు నేను చేయబోతున్న బ్రేక్ఫాస్ట్ చికెన్ మెంతి వడలు. ఆహా, చెప్తుంటేనే నవ్వుతుంది కదా. ఇంకే మాత్రం లేట్ చేయకుండా నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, ఫాలో అయిపోండి. చికెన్ మెంతి వడల్ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఈ ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి కదా. ఇది హీట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువ వేయద్దు, జస్ట్ టేస్ట్ కోసం కొంచెం. అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్స్ రెండు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు ఇందులో మనం మిర్చి వేసుకుందాం. వడలు చేస్తున్నాం కాబట్టి మిర్చి అంటే స్పైసీనెస్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో నేను చెప్పా కదా చికెన్ మెంతి కూర అని. సో చికెన్ తింటున్నాం, దాంతోపాటు కొంచెం బ్యాలెన్సింగ్గా ఒక ఆకుకూర తీసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి హెల్త్ పరంగా కూడా ఆలోచిస్తూ, టేస్ట్ పరంగా కూడా ఆలోచిస్తూ చికెన్ అండ్ మెంతికూర ఈ రెండు కాంబినేషన్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే మెంతికూర కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. సో మనం ఏ కాంబినేషన్స్ అయినా ట్రై చేయొచ్చు, కానీ అది బాగుంటుందా లేదా అని మాత్రం ఆలోచించండి. సో మెంతికూర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది, చూసారు కదా. మొత్తం ఆనియన్స్ లో మెంతికూర అంతా కూడా కలిసిపోయింది. ఇప్పుడు నేను చికెన్ కీమా తీసుకుంటున్నాను. సో వడల్లో కాబట్టి చికెన్ మనకి ఎంత చిన్నగా కీమా చేసుకుంటే అంత బెటర్. సో చికెన్ కీమాని వేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ ఇది చూడండి ఎంత తొందరగా బాయిల్ అయిపోయిందో మనకి. ఇది కొంచెం వేగిన తర్వాతే ఇందులో మనం ఉప్పు, సో చూసుకొని సరిపడా ఉప్పు, తర్వాత గరం మసాలా. ఆబ్వియస్గా నాన్ వెజ్ ఐటమ్ చేస్తున్నామంటే అందులో లైట్గా మసాలాలు తగిలితేనే కదా దాని టేస్ట్. కాబట్టి కొంచెం గరం మసాలా, కొత్తిమీర. సో ఏ డిష్ అయినా కూడా కొంచెం కొత్తిమీర అలా యాడ్ చేస్తే ఆహా, ఆ ఫ్లేవర్కే మనం ఎన్ని వడలైనా తినేయచ్చు. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చికెన్ మాత్రం మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది, ఆఫ్ చేసేసుకొని. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఎగ్స్ వేసుకుందాం. సో వడలు అంటే డైరెక్ట్ మనం చికెన్ వడల్లో చేస్తే అది రాదు, కాబట్టి మనం ఎగ్స్ మిక్స్ చేసుకోవాలి. సో ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నా. సో ఇందులో కొంచెం పసుపు, కారం,
సో ఆల్రెడీ మిర్చి వేసాం కదా, కాబట్టి కారం చూసుకొని కొంచెం వేసుకోండి సరిపోతుంది. కొంచెం ఉప్పు, అండ్ తర్వాత మైదా పిండి. సో ఇది ఎక్కువ కాదు, జస్ట్ ఎగ్స్ ఎన్ని వేసుకున్నా చూసుకొని దాన్ని బట్టి మైదా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనికి మనం కంప్లీట్గా బీట్ చేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి, కాబట్టి కంప్లీట్గా ఇది బీట్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే ఇది కంప్లీట్గా బీట్ చేసి పెట్టుకుంటాను. సో ఎగ్ని బాగా బీట్ చేసుకొని ఉంచుకున్నా, అండ్ ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిపోయింది. సో ఇంకా మనం చేయాల్సిందల్లా చక్కగా వడలు వేసుకొని తినేయడమే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చికెన్ మిక్చర్ ఉంది కదా, దీన్ని తీసుకొని సో ఫస్ట్ మనం చికెన్ బ్యాటర్ని కొంచెం వడల్లా తీసుకోవాలి. అండ్ దీన్ని మనం ఈ ఎగ్ బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి బైండింగ్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్ తీసుకొని అందులో ఒకసారి డిప్ చేసుకోవాలి. సో డిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని, సో ఇదంతా కూడా మనకి ఎగ్ యాడ్ చేయడం వల్ల మనకి బైండింగ్ అయిపోతుంది. సో ఒకవేళ వడ చేతికి స్టిక్ అవుతుంది అనుకుంటే చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం చేసుకోవచ్చు. ఎగ్లో డిప్ చేసుకొని అండ్ బ్రెడ్ క్రమ్స్. సో తింటున్నప్పుడు మనకి పైన క్రిస్పీగా ఉంటుంది, ఎగ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో ఎక్కడ మీకు పచ్చి పచ్చిగా అనిపించదు. సో ఇలాగే మిగిలిన వడలన్నీ కూడా నేను చేసి పెట్టుకుంటాను. సో నేను వడలను వేసుకున్నాను. ఇప్పుడు రెండు వైపులా కూడా చూసారు కదా, ఒకవైపు అంతా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో ఇలాగే మనకి రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. సో ఇవన్నీ కూడా నేను రెండు వైపులా కాల్చి పెట్టుకుంటాను. సో ఈ వడల్ని నేను రెండు వైపులా చక్కగా కాల్చేసుకున్నాను. చూసారు కదా, వడలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. సో ఆఫ్ చేసేసుకుందాం. అసలు ఈ కలర్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఇంకెందుకో ఫైనల్గా అయిపోయింది. సో ఫస్ట్ అయితే దీన్ని ముందు ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసుకుందాం. సో ఎప్పుడు చెప్తా కదా, మనం కొంచెం షాలో ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ చేస్తే ముందు ఒక టిష్యూలోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ముందు మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి జస్ట్ కొంచెం ఇలాగా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోయింది. అండ్ వడలు చక్కగా వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొక టిష్యూ తీసుకొని పైనుంచి ఒక్కసారి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఎస్, సో చూసారు కదా, వేడివేడిగా చికెన్ మెంతి వడలు అయితే రెడీ అయిపోయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చికెన్ మెంతి వడలకి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, మైదా 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, ఎగ్స్ 2, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె షాలో ఫ్రైకి సరిపడా, బ్రెడ్ పొడి 1 కప్పు. చికెన్ మెంతి వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, మెంతి కూర వేసి ఒకసారి వేయించుకొని చికెన్ కీమా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఒక బౌల్లో ఎగ్స్ బీట్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు, మైదా వేసి బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ మిశ్రమాన్ని వడల్లా ఒత్తుకొని ఎగ్ బ్యాటర్ లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసుకుని పాన్ లో నూనె వేసుకొని వడల్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే చికెన్ మేతి వడ రెడీ.
చికెన్ మెంతి వడలకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. పైనంతా కూడా క్రిస్పీగా ఉంది. అండ్ మొత్తం చికెన్ అన్ని కూడా ఫ్రై చేసాం కాబట్టి తింటున్నప్పుడు మనకి ఆ చికెన్ చక్కగా బాయిల్ అయ్యి గరం మసాలా ఇవన్నీ వేసాం కాబట్టి మసాలా ఫ్లేవర్ అన్ని కూడా చక్కగా తెలుస్తుంది. అండ్ స్పైసీనెస్ కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి స్పైసీగా కూడా ఉంది. మెంతికూర ఫ్లేవర్ కూడా చాలా చక్కగా తెలుస్తుంది. సో వడ తింటున్నప్పుడు మనకి మొత్తం అంతా కూడా స్పైసీ ఫ్లేవర్, చికెన్ ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ ఇలా ప్రతి ఒక్క ఫ్లేవర్ కూడా చాలా చక్కగా తెలుస్తుంది. సో ఈ వడల్ని హ్యాపీగా ఇలా తినేయచ్చు, లేదా కాంబినేషన్ ఉన్నా కూడా ఇంకా బాగుంటుంది. సో కాంబినేషన్ ఏం చేస్తే బాగుంటుంది? చికెన్తో బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఓకే, మరి అలాగే చికెన్ ఐటెంతో కాంబినేషన్ చేస్తే ఇంకా అదిరిపోతుంది కదా. సో అందుకనే ఇప్పుడు వడలకి కాంబినేషన్గా నేను చేయబోతున్నాను క్రీమీ చికెన్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. క్రీమీ చికెన్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోండి, ఇందులో మనం చికెన్ ఫ్రై చేస్తాం కాబట్టి. ఎస్, సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత ఇందులో మనం మిరియాలు డైరెక్ట్గా ఇలా వేసుకుందాం. అండ్ తర్వాత కొంచెం దాల్చిన చెక్క. సో ఇది లైట్గా తీసుకొని వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇవి ఫ్రై అయ్యాయి కదా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో సో క్రీమీ చికెన్కి ఇంతకు ముందు నేను వడలకి కీమా తీసుకున్నాను కదా, నేను డైరెక్ట్గా దీనికి లెగ్ పీసెస్ తీసుకొని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో కొంచెం పుంజలుకొని మూత పెట్టేసుకుందాం. సో ఇది మనకి ఏమవుతుందంటే చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ ఈలోపు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ తీసుకుందాం. సో క్రీమీ చికెన్ అన్నాను కదా, చికెన్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని, క్రీమ్ అంటే గ్రేవీ టైప్ వస్తుంది. ఇందులో కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కస్తూరి మేతిని యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం యాడ్ చేయండి, ఎక్కువ కాకుండా. అండ్ ఫ్రై చేద్దాం మళ్ళీ అన్నీ. ఇప్పుడు ఇందులో మనం మిర్చి యాడ్ చేసుకుందాం. సో పచ్చిమిర్చిని మనం చిన్న చిన్న స్లైసెస్లా కాకుండా జస్ట్ కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఫ్రై అవుతుంటాయి. అండ్ ఈలోపు మనం వెల్లుల్లి తీసుకొని జస్ట్ ఒక్కసారి వీటిని ప్రెస్ చేసుకుందాం. సో ఇలా ప్రెస్ చేసుకొని వేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తింటున్నప్పుడు మనకి బాగా తెలుస్తుంది. వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. సో లైట్గా తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వెల్లుల్లి వేసాం కదా, కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా వేసుకొని బాగా కలుపుకొని అండ్ ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, జస్ట్ లైట్గా. ఎందుకంటే మనం క్రీమీ చికెన్ చేస్తున్నాం కదా, క్రీమీ చికెన్కి కొంచెం ఇలాచీ ఫ్లేవర్ తగిలితే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి.
సో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం మిల్క్ వేసుకోవాలి. సో పాలు కూడా వేసుకొని ఫైనల్గా బాగా మరిగించుకోవాలి. సో పాలు వేసిన తర్వాత ఇదంతా కూడా చక్కగా మరుగుతుంటుంది. అండ్ ఈలోపు ఒక్కసారి చికెన్ బాయిలింగ్ అలా చూద్దాం. సో దీన్ని మనం రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి. ఓకే, సో చికెన్ ఒక సైడ్ చక్కగా కాలింది, రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. అండ్ అది మనం డైరెక్ట్ లెగ్ పీసెస్ వేసుకున్నాం కాబట్టి కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది, అంటే ఉడకడానికి టైం పడుతుంది. సో ఇక్కడ పాలు కూడా వేసుకున్నాం కదా, ఈ పాలు కూడా మనకి కొంచెం బాయిల్ అవ్వాలి. సో చికెన్ కుక్ అయిపోయినట్టుంది, ఒక్కసారి చూద్దాం. ఎస్, ఆఫ్ చేసేసుకుందాం. సో మరీ ఎక్కువ ఉడకక్కర్లేము, మనకి జస్ట్ షాలాగా ఉడికినా చాలు, ఎందుకంటే మళ్ళీ పాలల్లో వేసుకొని ఉడికించుకుంటాం కదా. సో ఇది కూడా చూద్దాం. ఓకే, పాలు కూడా బాయిల్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని మనం డైరెక్ట్గా ఈ పాలలో వేసుకోవాలి. ఓకే, సో వేసుకొని ఒక్కసారి ఈ మిక్చర్ అంతా కూడా దీనికి బాగా పట్టేలా కలుపుకోవాలి. సో ఒక్కసారి కంప్లీట్గా కలుపుకొని మళ్ళీ దీన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం కంప్లీట్గా ఫ్రై చేయలే కదా, జస్ట్ షాలోగా ఫ్రై చేసాం. సో కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత పాలల్లో ఉడికించుకుంటే మనం తింటున్నప్పుడు చికెన్ చాలా సాఫ్ట్గా ఈ మొత్తం ఫ్లేవర్ అంతా కూడా దానికి చక్కగా పట్టి ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇది ఉడకడానికి ఒక 1 or 2 minutes టైం పడుతుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, చికెన్ ఎస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి, ఇంకొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. సో క్రీమీ చికెన్ అన్నాం కాబట్టి క్రీమ్ కూడా వేసుకున్న తర్వాత ఎలాగో కొంచెం బాయిల్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా కుక్ అయిపోతుంది. సో ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఉప్పు, తర్వాత కారం, ఒకసారి కలుపుకుందాం. సో ఈ చికెన్ అంతా కూడా మనకి క్రీమ్లో కొంచెం కుక్ అవ్వాలి. ఓకే, సో ఇలా కుక్ అవుతున్నప్పుడే మనం కొత్తిమీర కూడా వేసామనుకోండి, అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. సో క్రీమ్ వేసిన తర్వాత 2 minutes ఉడకనిద్దాం, అప్పుడు చికెన్ ఫ్లేవర్ ఆ క్రీమ్తో మిక్స్ అయ్యి ఇంకా బాగా టేస్ట్ తెలుస్తుంది. సో ఇది ఉడకడానికి 2 minutes టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, మన క్రీమీ చికెన్ రెడీ అయిపోయింది, చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఫైనల్గా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, చక్కగా వేడివేడిగా క్రీమీ చికెన్ రెడీ అయిపోయింది. ఫైనల్గా దీనిపైన మనం కొంచెం ఈ అల్లం తురుముని స్ప్రెడ్ చేసుకున్నాం. సో ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా మన క్రీమీ చికెన్ అయితే టేస్టీగా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు మీకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్రీమీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, పాలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చికెన్ డ్రమ్ స్టిక్స్ 2,
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 3, చెక్క 1, కారం 2 టీ స్పూన్లు. క్రీమీ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని మిరియాలు, చెక్క, చికెన్ పీసెస్ వేసి పైనుంచి ఉప్పు జల్లుకొని వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, కసూరి మేతి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకుల పొడి వేసి ఒకసారి కలుపుకొని పాలు పోసి మరొకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత అందులో చికెన్ వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, కారం వేసి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి అల్లం ముక్కలు వేసి గార్నిష్ చేసుకుంటే క్రీమీ చికెన్ రెడీ. క్రీమీ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. మొత్తం క్రీమీగా, కొంచెం స్పైసీగా, అండ్ దానికి తోడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసాం కదా, సో డిఫరెంట్ గా ఇలాచీ ఫ్లేవర్ తెలుస్తూ, అండ్ మిరియాలు, దాల్చిన చెక్క వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి. ఎప్పుడు చికెన్ అంటే రొటీన్ గా మనకి ఒకే దమ్ ఫ్లేవర్ కాకుండా ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. సో చికెన్ చక్కగా కుక్ అయింది, చాలా బాగుంది. సో మీరు కూడా ఈ 2 డిషెస్ డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. ఒకవేళ చూడలేదు, మిస్ అయ్యాం అనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. సో మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మన 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.